గురుగారు నేను ప్రజెంట్ ఇంతకుముందు నేను రియల్ ఎస్టేట్ చేశాను గురుగారు, పడిపోయింది. ఇప్పుడు ఒక ఖాళీగా నేను జిరాక్స్ సెంటర్ చూసుకుంటున్నాను అవునా? గురుగారు. ఓకే. ఎంత వస్తాయి? మినిమం నాకు 15,000 దాకా వస్తాయి గురుగారు. అంతేనా? అంతే గురుగారు, ఇది స్లో ఉంది మూమెంట్. మీది కాదు అది? మాదే గురుగారు. నెట్ సెంటర్ అంటే బాగానే వస్తాయా? అయితే ఇప్పుడు స్లో నడుస్తుంది గురుగారు ఇప్పుడు అది. అవునా? ఓకే. ఎక్కడ ఎక్కడ? చేరియాలి, సిద్దిపేట జిల్లా చేరియాలి. ఓకే. డైలీ ఫాలో అవుతున్నాం గురుగారు. అయితే దీన్ని 369 గా దీన్ని డైలీ రాసుకోవచ్చు, దీన్ని ప్రయోగం చేద్దామని. రాసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. డైలీ ప్రిపేర్. హీలింగ్ సెషన్స్ లో జాయిన్ అవ్వచ్చు కదా మంచిగా. అయితే మనీ కొంచెం రాలేకపోయింది గురుగారు. ఇప్పుడు ఏంటంటే వచ్చే నవంబరు ఇంకా తర్వాత చేసేటప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంది హీలింగ్ సెషన్స్ కి. మాకు మా ఫ్రెండ్ జాయిన్ చేయించిన గురుగారు. ఎవరు ఎవరు? సుధాకర్ గారా? లేదు లేదు, రాజు అని, బిఆర్ రాజు. ఎందులో? హీలింగ్ స్టేషన్ లోనే. అయితే నాకంటే మొదలైన జాయిన్ అయ్యిండు. బుజ్జి గారా? లేదు, రాజు జాయిన్ అవ్వలేదే. అయ్యిండు గురుగారు, అయ్యిండు. హీలింగ్ సెషన్స్ లో కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ లో. లా ఆఫ్ అట్రాక్షన్ జాయిన్ అయ్యిండు గురుగారు. అందులో జాయిన్ అయిన తర్వాత నన్ను ధనాకర్షణలో నన్ను జాయిన్ చేయించిండు. ఓకే ఓకే. తర్వాత హీలింగ్ స్టేషన్ అని చెప్పేసి నేనే మళ్ళీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక మళ్ళీ ఇట్లా రాజు అని ఇంకో అతను ఉండే గురువు, ఆయన చెప్పిన గురువు ఆయనకి. ఓకే ఓకే. రాజు గారంటే ఈయన చూస్తాను నన్ను. రాజు గారంటే లేదే, జాయిన్ అవ్వాల. చెప్పిండు గురుగారు, జాయిన్ అయిన అని చెప్పిండు. లేదు, జాయిన్ కావాల. అయితే నేను కూడా జాయిన్ అవుదాం అనుకుంటే డబ్బులు కూడా అందలే. అయితే ఇది జాయిన్ అయితే మీకు నెక్స్ట్ టైం బాగా ఎక్కువ ఉంటుంది తలకాయ నొప్పి. ఇప్పుడంటే ఫ్రీగా ఉన్నాం కదా, మీ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. 1-to-1 సెషన్స్ 3 time లో చక్కగా తీసుకోవచ్చు. చూస్తున్నా గురుగారు, చూసిన బాగుంది గురుగారు మీ క్లాస్. ఇది మరి ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూ చూడలేదు, అసలు లేదు కూడా. ఓకే. నేను అన్ని చూసి వచ్చిన గురుగారు, అన్ని అనుభవించిన ఇక్కడ బయట నుంచి. ఇందులోకి వచ్చాకనే నాకు చాలా మైండ్ వీడియోలు, ఫోన్ లో వీడియోలు చూసి వేరే వాళ్ళవి నాకు అసలు యాక్చువల్లీ నాకు షుగర్ ఉండే గురుగారు. నాకు షుగర్ కూడా తగ్గిపోయింది. మళ్ళీ ఒకటి ఈ చెవుల చీము గారేది, ఈ ప్రణవసాగరం చేస్తే అసలు డాక్టర్ ఏమన్నాడంటే దీన్ని ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ చేయాలంటే ఇట్లా 20,000 దాకా అయితే ఇట్లా ఆపరేషన్ చేయాలంటే చూద్దాం అనేసి టాబ్లెట్స్ వాడుకున్నా. అంతలో కొద్దిగా అప్పుడప్పుడు ఇట్లా అయ్యేది. ఎప్పుడైతే ప్రణవసాగరం మొదలు పెట్టిందో అసలు ఇమ్మీడియట్ గా తక్కువైంది. అసలు ఇంతవరకు అసలు రావాలి. ఇప్పుడు 2-3 months నుంచి చూస్తున్నా. చాలా అద్భుతం జరిగింది నాకు. అసలు నేను అన్నం, అసలు షుగర్ వచ్చిన వల్ల నేను చాలా డైట్ ఫాలో అవుతా. అన్నం తినకపోతుండే, అంత సిరిధాన్యాలు, ఇట్లా మొలకెత్తిన గింజలు అలాంటి ఇలాంటి టాబ్లెట్లు వాడుకుంటే ఇట్లా ఎక్సర్సైజ్ మామూలుగా చేసుకుంటేనే అట్లా ఏదో ఒక్కరోజు మందమే ఉపశమనం ఉండేది. మెంతులు తాగటం ఇది ప్రణవసారం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అసలు అన్నం అయితే 3 పూటలు బ్రహ్మాండంగా తింటుంది, వైట్ రైస్. చాలా అద్భుతంగా అనిపించింది. నాకు శరీరంలో కూడా మంచి ఎనర్జీ, ఇట్లా ఒక ఉత్సాహంగా మంచి అప్పుడు డల్ గా ఏదో కూలిపోయినట్టు ఏదో ఏదో అవుతుండే గురుగారు. అసలు ఇక నాకు ఇంతే కావచ్చు అన్నట్టు ఒక దీనస్థితి ఉండే. కానీ ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చారు గురుగారు. నాకు ఈ ప్రణవసాగరం ద్వారా నాకు మంచి ఒక హెల్త్ విషయంగా అయితే మంచి బెనిఫిట్ గా నాకు దొరికింది. నాకు మేజర్ గా ఏంటంటే నాకు కాస్మిక్ ఎనర్జీని నేను జనరేట్ అనుసంధానం అని నాకు కావాల్సింది సృష్టించుకోవాలనే ఒక టార్గెట్ మీద నేను డబ్బు పరంగా నేను ధనాకర్షణ జాయిన్ అయ్యాను. నడుస్తా ఉంది గురుగారు, అఫర్మేషన్ చేసుకుంటూ ఉన్నా. ఓకే. చాలా బాగుంది గురుగారు ఈ ప్రయోగము, సాధన మాత్రం అంత వాళ్ళ జీవితంలో అసలు ఇక ఎదురేలేదు వాళ్ళకి. అంతే అంతే. అవును, చేసుకున్నారు చేసుకోకపోతే వాళ్ళకి కర్మే అంతే. కానీ సూపర్ గురుగారు ఇది. ఇక మీరు చెప్పిర్రు, ఇక దాన్ని ఆచరణలో పెట్టి చేయడమే అంతే, ఇక అంతకు మించి ఏం లేదు. ఇక అంతే. ఇక చేస్తావా లేనట్టు అది నా మీద ఆధారపడి ఉంటది కదా ఇక. కానీ నాకు 2 విధాలుగా నాకు చాలా బెనిఫిట్. హెల్త్ పరంగా చీము గారడము, ఈ టాబ్లెట్స్ కూడా నేను సరిగ్గా వేసుకుంటాను ఈ మధ్యలో. ఇక బాడీ కూడా మంచి ఫిట్ అయింది. ఏది శక్తి బంధ సాధన చేసేటప్పుడు నాకు 6 pack కూడా మస్తు వచ్చినాయి. నాకు ఒళ్ళు మొత్తం గట్టిగా ఇట్లా బండలాగా అయిపోయింది. ఇట్లా ఇదేందుకు ఇట్లా బండలాగా అయిపోయింది అసలు. ఇంత ఇట్లా జిమ్ చేస్తే ఇట్లా డంబుల్స్ కానీ ఇట్లా కరెంట్ లాగా ఇట్లా అవన్నీ చేస్తే ఇట్లా మజిల్స్ గట్టిగా అయితే కానీ ఇదేందుకు ఇట్లా కూర్చొని చేస్తే ఇంత గట్టిగా బాడీ
ఇట్లా కడుపు అయితే గుద్దుతా ఇట్లా బండలకి అయిపోతుంది ఒక ఎలుతో ఇట్లా ఒత్తుకుంటే. చాలా అద్భుతం అనిపించింది నాకు. ఇంత కుసిన కాడకి ఇవన్నీ ఏంటి అన్నట్టు అనిపించింది నాకు, విరాకులు అనిపించింది. కానీ ఇది వేరే వాళ్ళకి చెప్తే కూడా నమ్మశక్యంగా లేరు వాళ్ళు. ఎందుకంటే ఆ థాట్స్ ఆ సీక్వెన్స్ ఉన్న వాళ్ళకే అది కొంచెం అప్పుతుందేమో కానీ అందరికి అర్థం కాదు గురుగారు ఇది. అవును, నాకైతే చిన్నప్పటి నుంచి నేను కరెక్ట్ సాధన ద్వారా ఇలాంటి ఫస్ట్ ఇక మెల్లగా ధ్యానంతో అక్కడిక్కడ అన్ని నేర్చుకుంటూ యూట్యూబ్ ద్వారా ఆ గురుగారు ఒక ఇట్లా భార్గవ శర్మ గురువు గారు ఉన్నాడు, ఆ వీడియో చూడండి. అయితే ఎప్పుడైతే ఆ మిగతా వాళ్ళే చూసారో మీరు వచ్చిందో ఆ కాంచెం అంతా డిలీట్ చేసి పడేసిన. అప్పటి నుండి మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలా ఒక 2-3 months నేను వెయిట్ చేసుకున్న గురుగారు. తర్వాత జాయిన్ అయినా ధనాకర్షణ చాలా అద్భుతంగా మంచి మెటీరియల్ మీరు ఇచ్చిన మెథడ్ మొత్తం కంప్లీట్ గా ఒక పెద్ద బుక్ తీసుకుని అవన్నీ ప్రింట్ టు ప్రింట్ రాసుకున్నారు. డైలీ ఫాలో అవుతున్నారు. డైలీ ఖాళీ టైం మంచిగా 1 hour ఉన్న వీడియోస్ కూడా ఒక 5 to 10 minutes వరకు మంచిగా కంప్లీట్ గా రాసుకొని ప్రింట్ టు ప్రింట్ మంచిగా కంప్లీట్ చేసుకుంటున్నారు. అంతే. మేజర్ గా ఈ హీలింగ్ సెషన్ ఒకటి నాకు సస్పెన్స్ అయిన గురుగారు. ఇది మొత్తం మీద అయితే ఇవన్నీ ఇక్కడ వరకు కంప్లీట్ గా ఉంది. ఇక నాకు కంప్లీట్ అంటే నాకు కావాలి అనే ఉద్దేశంతో నేను అది ఎట్లా నాకు సృష్టించుకోవాలి మెటీరియల్ గా అనేది నాకు ఒక కసి ఉంది. ఇక అంతే. అవును, అది ఎప్పుడు చేయాలా అది ఎదురుస్తున్నాను నాకు దానికోసం. ఇప్పుడు ఓకే, ఖచ్చితంగా చేయలేదు గురుగారు. కంప్లీట్ గా నాకు అయితే ఒకటి అవకాశం నాకు ఇవ్వండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే.